కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్పడిన కుంభకోణాలు వరుసగా బయటపడుతుండటంతో టీడీపీ కుప్పకూలిపోతుందని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. ప్రభుత్వ అధికారులపై నిస్సిగ్గుగా దాడులు మొదలు అవినీతి, పెరోల్ కుంభకోణాలు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన వరకు అనేక వివాదాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూరుకుపోవడంతో అధికార పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టిందని ఎత్తి చూపింది. ఈ మేరకు సిబిఎన్ ఫెయిల్డ్ సీఎం హ్యాష్ట్యాగ్ జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేస్తూ బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ మీడియాను ట్యాగ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది. కొన్ని రోజుల్లోనే టీడీపీ పెద్ద ఎత్తున వివాదాల్లో చిక్కుకుందని, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవర్తన దారుణంగా తయారైందని తెలిపింది. ప్రభుత్వ విశ్వసనీయత, పాలన మీద అనుమానాలు పెరుగుతున్నాయని పేర్కొంది. అవినీతి అధికారులపై దాడి, పెరోల్ స్కామ్, మహిళలపై అసభ్య ప్రవర్తన వంటి దారుణాలకు ఒడిగట్టారని మండిపడింది. శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మద్యం మత్తులో అటవీ అధికారులపై దాడి చేసి గిరిజన సిబ్బందిని కూడా వేధించిన ఘటనపై కేసు నమోదు చేయలేదని వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది. మంత్రి అచ్చెన్నాయుడు వైఖరితో ఆగ్రోస్ జీఎం మోహన్ ఇబ్బందులు పడాల్సి వచ్చిందని తెలిపింది. డీలర్ల నుంచి కమిషన్లు గుంజుకునే విషయంలో సహకరించలేదని ఆయన్ను వేధించి బదిలీ చేశారని ఆరోపించింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసం సునీల్ కుమార్ ఒక రౌడీ షీటర్కి పెరోల్ సిఫార్సు చేశారని మండిపడింది. దీనికి హోంమంత్రి అనిత కూడా పూర్తిగా సహకరించారని విమర్శించింది. నేరస్తుల ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా కూటమి ప్రభుత్వ పాలన ఉందని పేర్కొంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే వీడియో కాల్లో మహిళతో అసభ్యకరంగా వ్యవహరించారని, ఈ విషయం బయటపెట్టిందని అనుమానించి మరో మహిళను వేధించడంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డట్టు వైఎస్ఆర్సీపీ తెలిపింది. మరో టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్యను వేధించడంతో ఆమె కూడా ఆత్మహత్యా యత్నం చేసుకున్నారని వెల్లడించింది. 3-4 రోజుల్లోనే ఈ ఘటనలన్నీ చోటు చేసుకున్నాయని, దీనిని బట్టి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చునంది. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళల గౌరవాన్ని కాలరాస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని తొంగలోకి తొక్కారంటూ ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ నిలదీసింది.